హాయ్ గైస్, మొన్న మేము పాలాక్ వేసుకొని బియ్యం పిండితో రొట్టె చేసుకున్నాము. కారం రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందు పల్లీలు దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాలంటే మిక్సీకైనా పెట్టేసుకోవచ్చు, కానీ మా వదిన దంచుతుంది. మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి, మళ్ళీ తర్వాత ఒక పెద్ద ఆనియను దంచి పక్కన పెట్టేసుకోవాలి. అంతా ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని కొంచెం అంతా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకునింది. తర్వాత ఒక కట్ట పాలాకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకునింది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. పాలాకు ముందు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఇలా కట్ చేసుకోవాలి. కడుక్కుంటే కనుక మళ్ళీ ఏమన్నా ఉంటాయి కదా, బాగుండదని చెప్పేసి ముందే కడుక్కోవాలి. కడిగి బియ్యం పిండి తీసుకున్నాము. సుమారుగా ఒక 15 రొట్టెల పైన చేసింది. దాంట్లోకని చెప్పేసి ఒక కట్ట వేసింది. పాలాకు పిండి ఏమన్నా ఉంటాయని చెప్పేసి జల్లి పోసింది. జల్లి పోసేసి దాంట్లో మనము ముందుగా దంచుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియను, ఈ కొత్తిమీర, పాలాకు అన్నీ వేసేసుకొని టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి. కొన్ని నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకున్నాము. ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ శనగపప్పు టేస్ట్కు బాగుంటుంది. శనగపప్పు వేసేసి కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు తగినంత టేస్ట్కు ఉప్పు వేసేసింది. అన్నీ బాగా కలిపేసి తర్వాత నీళ్లు పోసుకొని మళ్ళీ ముద్దలాగా కలుపుకొని రొట్టె మాదిరిగానే సేమ్ ప్రాసెస్. రొట్టె ఎలాగైతే తట్టుకుంటామో అట్నే రొట్టె తట్టేసుకోవాలి. తట్టుకొని రొట్టె పెనం పైన కాల్చుకోవాలి. రొట్టెలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటా కలిపేసుకోవాలి. అంతా ఇలాగ అయిపోయింది. ఇలాగ అయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసే కనుక తర్వాత ఒక పెద్ద ఉండమైన తీసేసుకొని రొట్టెకు ఇలా చేత్తో తట్టుకోవాలి. చూడండి, ఈజీ ప్రాసెసే, ఏం పెద్ద కష్టమేం కాదండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ బియ్యం రొట్టెలు అనేటివి. వీటిల్లోకి ఏం చట్నీ లాంటివి ఏం అవసరం లే, ఎందుకంటే మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారము అదే సరిపోతుంది. ఇలా తట్టుకొని పైన రొట్టె పెనం పైన వేసేసుకుంటే కనుక రొట్టె పెనము ఆల్రెడీ వేడి అవుతుంది. దానిపైన వేసేచ్చే కనుక వేసి చిన్నగా గుడ్డ రిమూవ్ చేసుకోవాలి. కొంచెం అంతా ఆయిల్ వేసేసుకున్నాము. వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేసేసి చూడండి, ఇలా మెల్లగా వేసేసి చిన్నగా రిమూవ్ చేసుకోవాలి గుడ్డ. చూడండి, ఇలా గుడ్డ తీసేసిన తర్వాత పైన కొద్దిగా మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటే కనుక రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలాకు వేసుకుంటే కనుక పిల్లలకు ఎవరికైనా హెల్తీగా ఉంటుంది. మామూలుగా ఆకుకూరలు తినమంటే పిల్లలు తినరు కదా, ఇలా వేసే కనుక రొట్టెల్లో ఇట్లా మనం ఏమన్నా చేసుకుంటే వాటిల్లో వేసుకుంటే కనుక తింటారు ఏమనకుండా. వాళ్ళకు వేసినట్టు కూడా తెలియదు, బాగుంటుంది. మళ్ళీ రెండోది కూడా వేసేసుకున్నాము. ఇలాగే అన్ని రొట్టెలు కాల్చేసుకున్నాము. చూడండి, మా రొట్టెలు ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడన్నా స్నాక్స్ లాగానైనా చేసుకొని ఇవి తినచ్చు. ఉదయం టిఫిన్కైనా బాగుంటాయి. మేము ఇప్పుడు ఇది టిఫిన్ కని చేసుకున్నాము. చూడండి, మెల్లగా తీసుకోవాలి. మెల్లగా తీసుకుంటే కనుక సరిపోతాయి. అన్నీ ఇలా కాల్చేసింది. అందరికీ బాయ్. అందరికీ సరిపడాలని చెప్పేసి ఇలా దండిగా ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.